జీటీవీ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. కలెక్టర్ వచ్చే సమయానికి పాఠశాలలోని విద్యార్థులు స్కూల్ చెట్టు కింద పాఠాలు వినడం చూసి చలించిపోయిన కలెక్టర్ కుమార్ దీపక్ చెట్టు కింద కూర్చోబెట్టి బోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని పాఠశాల ఆవరణంలో ఎందుకు కూర్చోబెట్టారంటూ ప్రధాన ఉపాధ్యాయుల్ని హెచ్చరించి పాఠశాలలో తరగతి గదులు సదుపాయాలు ఏమయ్యాయి అంటూ ఉపాధ్యాయులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా విద్యార్థుల్ని పాఠశాల ఆవరణంలో కూర్చోబెట్టి విద్యాబోధన చేయవద్దని సూచించారు. చెన్నూరు ఎంఈఓ రాధాకృష్ణను పాఠశాలకు పిలిపించి పాఠశాలలోని విద్యార్థులు స్కూల్ ఆవరణంలో కూర్చుని విద్యను అభ్యసించడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని ఉపాధ్యాయుల్ని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. ఇప్పుడైతే అట్లనే అడ్జస్ట్ వర్షం పడ్డప్పుడు వర్షం పడితే ఏం ప్రాబ్లం వస్తుంది? అది తడుస్తాయి సార్. గోడలు కూడా కొంచెం లీకేజ్ అట్లా అవన్నీ లీకేజ్ అవుతున్నాయి. అట్లా కొన్ని రూమ్స్ వస్తున్నాయి సార్. 3 రూమ్స్ వాటర్ డ్రిప్పింగ్ అవుతా ఉంటుంది వర్షం పడ్డప్పుడు. రిపేర్ చేస్తున్నాం కదా. తీసుకున్నారా ఫ్లడ్ డ్యామేజ్ అయ్యారు? ఫ్లడ్ లీకేజ్ అయింది. ఇది ఏ స్కూల్ ఉండేవి? గర్ల్స్ హై స్కూల్ చెన్నూరు హెడ్ మాస్టర్కి అసలు ఐడియా లేవు. దాని గురించి ఎలా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు? లేవు ఏం పంపించాలి? ఆ ఫ్లడ్ లో డ్యామేజ్ అయింది, దాని గురించి ఐడియా లేవు. లీకేజ్ ఉన్నాయి అట్లా మాట్లాడుతుంటారు. ఏం చెప్తున్నారు? ఇంగ్లీష్ చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? ఇంగ్లీష్ లేవు. ఏం చదువుతున్నారు? సైన్స్ చదువుతున్నారు. కూర్చోండి. ఏం రాస్తున్నారు? ఎవరికి రాశారు? ఎందుకు రాశారు? బర్త్డే ఓకే అండి, కానీ ఎందుకు రాస్తున్నారు? పరిస్థితి ఏముంది? ఐడియా ఉందా? పరిస్థితి ఏముంది? మీ ఇంటి నుంచి ఒక పర్సన్ జైల్లో ఉంటారు. అది కూడా ఎందుకు జైల్లో ఉన్నారు? దేశం కోసం, అంతే కదా. ఆ టైంకి దేశంలో అంగ్రేజ్ ఉన్నారు, అంతే కదా. ఇంగ్లీష్ పర్సన్స్ ఉన్నారు. సో ఆ స్వతంత్ర పోరాటంలో జైల్లో ఉన్నారు, అంతే కదా. ఇక్కడ మొత్తం 6 రూమ్స్ ఉండే సార్. మొత్తం చెప్పిడే అది కూడా మొత్తం రూయిండు శిథిలాలు అవన్నీ తీసుకుని 40 లక్షలతో మనకు మంజూరైంది. మన బడిలో ఒకట 5 టైమ్స్ టెండర్స్ కాల్ఫర్ చేస్తే 5th టైంకి పట్టిండు రాజాగౌడ ఆయన. ఈ లాస్ట్ మూమెంట్లో కూడా ఆయన చేయగలిగింది బేస్మెంట్ వర్క్ చేసినాక ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్టేజ్ అయిపోయినాయి. వర్క్ అయితే హెడ్ అప్ అయిపోయింది.